హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు మేము షాపింగ్ కోసం అని చెప్పేసి బయటకు వెళ్ళామన్నమాట. సో బయటకి అంటే ఎక్కడికో కాదండోయ్, డిమార్ట్ వెళ్తున్నాము. యాక్చువల్లీ మాకు ఎక్కువ ఐటమ్స్ తీసుకునే అవసరం ఏం లేదు. ఓన్లీ 2 ఐటమ్స్ మాత్రమే, ఇంట్లో వాడేటివి 2 ఐటమ్స్ మాత్రమే తీసుకోవాలి. మా హస్బెండ్ అన్నారు, అక్కడ డిమార్ట్ వరకు ఎందుకు, వద్దులే, ఎక్కడైనా షాప్లో తీసుకుందామని చెప్పేసి అన్నారు. బట్ నేనే అన్నాను డిమార్ట్కి వెళ్దామని చెప్పేసి. సో ఇప్పుడు మేము డిమార్ట్కి వెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ మేము ఏమేమి షాపింగ్ చేస్తామో అన్నీ నేను మీకు చూపిస్తాను. సో మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ కొయ్యి మండి అని చెప్పేసి ఉంటుంది, చాలా ఫేమస్. లైక్ జైల్ లాగా ఉంటుంది అన్నమాట. సెట్టింగ్ ఫిషెస్ కానీ బాగుంటుంది చాలా. ఇది మీరు కూడా ఇక్కడి లొకేషన్ అయితే ఒకవేళ గుర్తుపట్టి ఉంటే కామెంట్ చేయండి, ఎక్కడ ఏంటి అని చెప్పేసి మీరు గుర్తుపట్టి లొకేషన్ చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, సో నియర్లీ డిమార్ట్ దగ్గరికి వచ్చేసాము. యా, ఓకే. ఇక్కడ పార్కింగ్కి యాక్చువల్లీ చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ తొందరనే వచ్చేసిన తర్వాత వెంటనే మనకు పార్కింగ్ దొరికేసింది. హస్బెండ్ గారు పార్కింగ్ చేస్తున్నారు బైక్. ఓకే, లోపలికి వెళ్దాం పదండి. యా, ఇక్కడ మనం లోపలికి వెళ్ళగానే మన దగ్గర ఏమైనా బ్యాగ్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమైనా ఉంటే మనకు వాటికి లాక్స్ వేస్తారు, ట్యాగ్స్ వేస్తారు అన్నమాట. సో ఇక్కడ మనం అది వేయించుకొని వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి, పాప్కార్న్, ఐస్ క్రీమ్స్, యమ్మీ. వెళ్ళేటప్పుడు రిటర్న్లో తీసుకొని వెళ్దాం. యా, ఇక్కడ ఇప్పుడు మనం బ్యాగ్స్కి ట్యాగ్స్ వేసుకుందాం. చూడండి, అలా బ్యాగ్ ఇస్తే వాళ్ళు మనకి లాక్ వేసి ఇస్తారు. అట్లా ఏమన్నా కవర్స్ ఉంటే కూడా వాటికి కూడా లాక్స్ వేసి ఇచ్చేస్తారు. ఇది మనదే అన్నమాట. ఇక్కడ డిమార్ట్లో తీసుకుంటే 15 రూపీస్, 20 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చేస్తాం. సో ఈ హ్యాండ్ బ్యాగ్ నాది. ఓకే, ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చెకింగ్ ఉంటుంది. గర్ల్స్కి ఇక్కడ చిన్న రూమ్ ఉంది కదా, ఇందులో ఉంటుంది. బాయ్స్కి ఎంట్రీలోనే ఉంటుంది అక్కడ. యా, ఇక్కడ బాయ్స్కి అది అయిపోయింది చెకింగ్. నేను డైరెక్ట్ లోపలికి వెళ్ళేస్తా. సో ఇక్కడ వచ్చేసి ఏది తీసుకుందాం, బాస్కెట్ తీసుకుందామా లేకపోతే ట్రాలీ చేసేది తీసుకుందామా అని చెప్పేసి చూస్తున్నారు. సో మనకి ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టేది కదా, ఎందుకులే అంత పెద్దది అని చెప్పేసి మళ్ళీ నేను బాస్కెట్ అన్నాను. సో అందుకోసమని మళ్ళీ బాస్కెట్ తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు అన్ని తినే ఐటమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అలా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, అందుకోసమనే ఎంట్రీలోనే ఇలాంటి ఐటమ్స్ పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు కాబట్టి, వెంటనే తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్లానింగ్ ప్రకారం ఇలా కింద సెట్ చేస్తారు అన్నమాట. ఓకేనా, సో మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి పైకి వెళ్దాం, పై నుండి మళ్ళీ కిందికి వచ్చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, యాక్చువల్లీ మాకు వీడియో తీయడానికి అసలు ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేరు. చూడండి, తను అంటున్నాడు వీడియో తీయొద్దు అని చెప్పేసి. అందుకోసమే మేము అక్కడ ఆపేసాం, మళ్ళీ డైరెక్ట్ పైన చూపిస్తున్నాం అన్నమాట. ఇక్కడ పైకి వచ్చేసాం, ఇది ఫస్ట్ ఫ్లోర్. సో మాకు మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, మా సార్ చూడండి బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ చూస్తున్నారు. యా, నేను మొబైల్తో అటు ఇటు వైపర్, అక్కడ ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా మేము వీడియో తీయడం అని చెప్పేసి చాలా అంటే చాలా కష్టంగా తీసేసాం మేము వీడియో. అలా ఏదో జస్ట్ మేము ఏదో అనుకున్నాం. యాక్చువల్లీ మొత్తం షాపింగ్ చేసేది ఏమేమి తీసుకుంటున్నాం ఏంటి అని చెప్పేసి చూపిద్దామని అనుకున్నాం, బట్ అంతా ఫెయిల్ అయిపోయింది. కింద ఒక అతను లేదండి అట్లా వీడియో తీయద్దు అది ఇది అని చెప్పేశారు. సో అందుకోసమని దొంగచాటున మెల్లిమెల్లిగా అట్లా కవర్ చేస్తాం, చిన్నగా అంతే. బాత్రూమ్ క్లీన్ చేసి బ్రష్ తీసేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యా, చూడండి, ఏమైనా ఐటమ్స్ వేసుకోవడం కోసం అని చిన్న ఐటమ్స్ అవసరం పడతాయి కదా, బౌల్స్. లైక్ ఇవి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి, నాకైతే చాలా నచ్చేసాయి. చూడగానే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, సర్కిల్ కానీ
ఓవెల్ షేప్ కానీ చాలా బాగున్నాయి. అవి నేను తీసేసుకున్నాను. ఏమేమి తీసుకున్నా అని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తాను. యాక్చువల్లీ మాకు 2 ఐటమ్స్ కావాలి అని అనుకున్నాము. అందుకోసమనే షాప్కి వెళ్దామని అన్నాడు. డీమార్ట్కి వస్తే 2 కాదు 10 తీసుకుంటామని చెప్పేసి తను అన్నా కానీ నేను ఇలా వీడియో కోసం అని చెప్పేసి నేను ఇందులోకి వచ్చేసాము. సో ఆల్మోస్ట్ అంతే, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి తీసేసుకుంటాం అలా. అందుకోసమని డీమార్ట్ వద్దు అన్నా కానీ నేను ఇందులోకే తీసుకొచ్చాను. యా, బాటిల్స్ చూడండి, చిన్నపిల్లల బాటిల్స్ కింద పెట్టేశాడు. ఎంత బాగున్నాయి, ముద్దు ముద్దుగా. చిన్నపిల్లలకి ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటాయి. మమ్మీ నాకు ఇది కావాలి అని చెప్పేసి అన్నాను అడగడానికి. సో అలా కింద పెట్టేశాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి లగేజ్ క్యారియర్ బ్యాగ్స్ బాగున్నాయి కదా. యా, నెక్స్ట్ ఇవి చాలా బాగున్నాయి కదండి. మా సార్కి చాలా నచ్చాయి, అందుకే చూపిస్తున్నాడు బాగున్నాయి కదా అని చెప్పేసి. బట్ తీసుకోలేదు, ఎందుకులే అని చెప్పేసి. యా, ఇక్కడ స్టీల్ సామాన్ వచ్చింది. నెక్స్ట్ యా, సోప్స్ కూడా అవసరమే, సంతూర్. ఇంకా కోల్గేట్. మీరేం పేస్ట్ వాడతారండి? కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసారా, బాగుంది. ఇలా ఎంత బాగా సెట్ చేశారు. ఎందుకంటే డిమార్ట్ అంటేనే ఒక 2 ఐటమ్స్ కోసం అని వెళ్ళి మనం 10 ఐటమ్స్ తీసుకొని బయటికి రాము. మనం అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి అక్కడికి వెళ్ళాక. సో లైక్ యా, నాకు మెయిన్లీ కావాల్సిన ఐటమ్ ఏంటంటే సర్ఫ్ తీసుకోవడానికి వచ్చాను. సర్ఫ్ అండ్ ఆయిల్. సో ఏది తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తీసేసుకున్నాం ఒకటి. ఇక్కడ హోలీ కోసం అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ పెట్టారు. యా, చూడండి బాగున్నాయి కదా, చిన్నపిల్లలు యూజ్ చేయడానికి. నెక్స్ట్ కిందికి వెళ్తున్నాం. మళ్ళీ చెప్పాను కదా ఇందాక, కింది నుండి ఫస్ట్ పైకి వెళ్దాం, అక్కడ ఐటమ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వద్దామని చెప్పేసి. సెకండ్ ఫ్లోర్ ఉంది, అందులో క్లాత్ స్టోర్ ఉంటుంది అన్నమాట. బట్ మనకు అది అవసరం లేదు. మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ బెడ్షీట్స్ అని, పిల్లో కవర్స్ అని, డోర్ మ్యాట్స్ అని అన్నీ ఏవేవో తీసుకోవాలనిపిస్తుంది. సో మేము అక్కడికి అసలు వెళ్ళను కూడా లేదు. సో నెక్స్ట్ చూడండి, చింతపండు ఎలా ఉంది. ఆ షేపే వెరైటీ అనిపించింది నాకైతే చాలా. నేనైతే ఫస్ట్ టైం చూడడం అలా. యా, ఇక్కడ జీలకర్ర, ఆవాలు ప్యాకెట్స్. డేట్స్, రంజాన్ నెల కదా అండి ఇప్పుడు. డేట్స్ మాత్రం కంపల్సరీ అవసరం, మనకి కంపల్సరీ ఉంటాయి ఫ్రిడ్జ్లో మనకి. యా, నెక్స్ట్ ఆయిల్. చెప్పాను కదా ఆయిల్ అవసరం అని చెప్పేసి. సో ఆయిల్ కూడా తీసుకుందామని చెప్పేసి తీసేసుకున్నాం ఒక క్యాన్. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. యా, నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్. మా పిల్లల కోసమని చాక్లెట్స్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాం. నాకైతే చాలా ఇష్టం చాక్లెట్స్, మెయిన్లీ స్నీకర్స్ అండ్ డైరీ మిల్క్ నట్స్. చాలా అంటే చాలా, చెప్తుంటే నేను నోట్లో వాటర్ వస్తున్నాయి. మీకు ఇష్టమా ఫ్రెండ్స్ చాక్లెట్స్? ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరులేండి. యా, మన షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఏమేమి ఐటమ్ తీసుకున్నానో మీకు ఇంకో వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇక్కడ నేను మొబైల్ పర్మిషన్ లేదు కాబట్టి నేను మీకు క్లియర్గా ఏం చూపించలేకపోయాను. సో ఇంకో వీడియోలో నేను మీకు క్లారిటీగా ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, subscribe to my channel. Bye bye, take care.